ప్రెసిడెంట్ అయ్యింది. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరియు ఈ మీటింగ్ చేసిన ఇంత ఐఎంఏ డాక్టర్లు, తెలంగాణ మెడికల్ కమిషన్ మెంబర్స్ అందరికీ నా స్వాగతం. I really thank the IMA for conducting this meeting. It's a great thing to have a debate on the ifs and buts of quackery or whatsoever which sound actually RMP అనేది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఒక డెసిషన్. మనం తీసుకున్న డెసిషన్ బట్టి అప్పట్లో ఉన్న టీచర్స్కి, చదువుకున్న యూత్కి 1 year ట్రైనింగ్, ఎవ్రీ ఆదివారం క్లాస్ ఉండేది, ఎగ్జామ్స్ ఉండేవి. ఆ విధంగా జరిగింది. మనల్ని చూసి చైనా వాళ్ళు బేర్ ఫుడ్ డాక్టర్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. మన తర్వాతే వచ్చింది వాళ్ళ స్వాతంత్రం. వాళ్ళు 42 లక్షల మంది బేర్ ఫుడ్ డాక్టర్స్ తయారు చేస్తారు. మనం 1978కి వచ్చేసరికి మనం ఏమనుకున్నాం అంటే డాక్టర్స్ ఎక్కువ అయిపోయినారు, మనం చాలా అడ్వాన్స్ అయిపోయినాం, డాక్టర్స్ అవసరం లేదని అనుకున్నాం. ఆ 1978 నుంచి ఉత్పన్నమైంది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్. అంతకుముందు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ఆ తర్వాత వచ్చింది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్. మనం ఇప్పటికి కూడా అంతమంది రూరల్ మెడికల్ డాక్టర్స్ని తయారు చేసుకోలేదు. వెదర్ యూ కాల్ దెమ్ క్వాక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెనీ. అటువంటి వాళ్ళు 42 లక్షల నుండి మీ దేశానికి అవసరం అయితే తయారు చేసుకోలేదు. తర్వాత వచ్చింది మన ఎన్ఎంసి, ఐఎంసి నుంచి వచ్చింది. మన దేశంలో చాలా డెఫిసిట్ ఉంది, డాక్టర్స్ డెఫిసిట్. ఈ ప్రపంచంలో 30 లక్షల మంది డాక్టర్ల కొరత ఉంది, నియర్లీ 3 మిలియన్. మనం ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు 57,000 మంది డాక్టర్లు ఉత్పన్నమయ్యారు. 10 ఏళ్లలో అతను ఈ హెల్త్ని మార్చారు. 1,15,000 మందిని ఉత్పన్నం చేస్తున్నారు. మననే సీతారామన్ గారు చెప్పారు, ఇంకా 75,000 మందిని ఉత్పన్నం చేస్తారు. దాదాపులో 2 lakh డాక్టర్స్ని అండర్ 10 yearsలో తయారు చేస్తారు. అయితే ఈ 2 lakhs డాక్టర్స్ సరిపోతారా అంటే డెఫినెట్గా కాదు. ఎందుకంటే చైనా 4 లక్షల మందిని తయారు చేసింది ఎవ్రీ ఇయర్. మనం చైనా కంటే ఎక్కువ పాపులేషన్ మన ఉంది. అయితే మన పాపులేషన్లో 60% ఆఫ్ దెమ్ దే ఆర్ లెస్ దాన్ 100 rupees per day. ఇటువంటి ఎకానమీ అనేది కూడా మన దేశంలో ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన హెల్త్ బడ్జెట్ కూడా 1.8% సీతారామన్ గారు పెట్టారు. అంటే 1 lakh crores. 1 lakh crores ఈ దేశానికి ఏమాత్రం సరిపోదు అనేది వాస్తవం. ఒక్కసారి కూడా ఐఎంఏతో కానీ ఎవరితో కానీ ఎన్ఎంసీతో కానీ డిస్కషన్ చేయకుండా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు కానీ వాళ్ళు బడ్జెట్ అనౌన్స్ చేస్తున్నారు. అవసరం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోకుండా ఒక ఎయిమ్స్ మాత్రమే 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది. ఆల్మోస్ట్ మన తెలంగాణ స్టేట్ హెల్త్ బడ్జెట్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంత బడ్జెట్ ఉంది ఎయిమ్స్. అదే చైనాలో తీసుకుంటే ప్రతి మెడికల్ కాలేజ్కి 5,000 కోట్ల బడ్జెట్ ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కంపారిజన్లో చైనా మనం 1 lakh crores ఖర్చు పెట్టే ఇయర్లీ, వాళ్ళు 100 లక్షల కోట్లు ఖర్చు పెడతారు హెల్త్కి. అదే అమెరికా వచ్చి చాలా అడ్వాన్స్ కంట్రీ 400 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. అంటే మన జీడిపి కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఆయనంత మాత్రాన అమెరికాలో హెల్త్ బాగుందా అంటే హెల్త్ క్రైసిస్లో ఉంది అమెరికాలో. నేను దాని డీటెయిల్స్ పోవడం లేదు. ఒక సమాజం చైనా లాంటి సమాజం, అది కమ్యూనిస్ట్ కంట్రీ అంటారా, సోషలిస్ట్ కంట్రీ అంటారా, సోషల్ డెమోక్రటిక్ కంట్రీ అంటారా అని అట్లా వస్తేనే హెల్త్ని అందించగలము అనేది ఒకటి వాస్తవం. ఇంకా అటువంటి సమాజాన్ని రీచ్ కావాలంటే ఈ కంట్రీ ఇంకొక 50 ఏళ్ళు పడుతుంది. 30 to 50 years ఈజీగా అవుతుంది. ఆ ఎకానమీ రావాలన్నా, అటువంటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ జరగాలన్నా అవుతుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్. స్టేట్ డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది. మనకి 10,000 మంది డాక్టర్లు వస్తున్నారు, కానీ బాధాకరం ఏంటంటే వీరు మండలాలు కానీ లేకుంటే పల్లెలు కానీ రీచ్ కావడం లేదు. అది వాస్తవం. ఎందుకంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్కి క్వార్టర్స్ లేవు, డాక్టర్లు ఉండడానికి లేవు, 24 గంటలు వైద్యం అందించడానికి డాక్టర్లు లేరు. ఎందుకు లేరంటే అక్కడ వసతులు లేవు. అది కూడా వాస్తవమే. దానికోసం మనం చాలా పోరాడాల్సి ఉంటుంది.
ఎందుకంటే 1.8% బడ్జెట్లో మనం ఏమీ చేయలేదు కూడా. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా తీసి చూశాను. పక్కనే మా గద్వాల డిస్ట్రిక్ట్ ఉంది, తెలంగాణ. 13 మండలాలు ఉన్నాయి. నేను అర్బన్ హెల్త్ సెంటర్స్ గురించి మాట్లాడడం లేదు, ప్రైవేట్ మెడికల్ డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒక 3 మండల్స్లో మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, మిగతా 10 మండల్స్లో ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు. అదేవిధంగా నల్గొండ చూశాను, 31 మండలాలు ఉన్నాయి, దాంట్లో 7 మండలాలు మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, మిగతా 24 మండలాల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు. చెప్తున్నా ఎందుకంటే చదువుకున్న వాళ్ళు పల్లెలకి వెళ్ళడం లేదు అనేది వాస్తవం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు, 500 పోస్టులు ఉంటే 5,000 మంది అప్లై చేశారండి. ఇంకా ఎక్కువ మంది కూడా అప్లై చేస్తారు. ఏమంటే పల్లెలకి పోవడానికి, అక్కడ ప్రాక్టీస్ చేయడానికి మనకి ట్రైనింగ్ అనేది లేదు. ఎట్లా పేషెంట్స్తో డీల్ చేయాలి, మనకంటే ఎకానమీలో చాలా తక్కువ వాళ్ళతో ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మనకు కావాల్సిన మన ఫీజు ఎట్లా వసూలు చేసుకోవాలి మనకు తెలియదు. కేవలం ఒక శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో నుంచి చదువుతున్న వాళ్ళు 60% మంది ఎంబీబీఎస్ డాక్టర్లుగా వస్తున్నారు. వాళ్ళని వెళ్ళి పల్లెల్లోకి వెళ్ళమంటే వాళ్ళకి ఆ దృక్పథం చిన్నప్పటి నుంచి ట్రైనింగ్లో లేదు. అది కూడా వాస్తవం. ఇది కూడా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో హెల్త్ అనే స్టేట్ సబ్జెక్ట్ కన్నా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. బైపాస్ సర్జరీ లండన్లో చేసుకోవాలనుకుంటే వెయిట్ ప్రాసెసింగ్ అనేది ఎంఎస్సి జువాలజీ వాళ్ళు చేస్తారు, ఎందుకంటే చీప్గానే చేస్తారని వాళ్ళ ఇది కాన్సెప్ట్. అదే ఆ వెయిట్ని హార్ట్కి కుట్టాలంటే జపాన్లో 18 ఏళ్ళ అమ్మాయి టీనేజ్లో ఉన్న అమ్మాయితో కుట్టిస్తారు, ఎందుకంటే దే కెన్ డూ ఫాస్ట్ అండ్ దే కెన్ డూ ఇట్ ప్రిసైజ్లీ. సో హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కానా WHO మనకు మొత్తం చెప్పగలుగుతుంది అనేది వాస్తవం కాదు. ఇట్ ఈస్ బియాండ్ WHO. మొత్తం మన స్టేట్లో ఉన్న వాళ్ళే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ ప్రజలు అందరు కూర్చొని దాన్ని మాట్లాడుకొని ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అనేదాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి. సిటీలలో స్లమ్స్లో పనిచేయడానికి డాక్టర్లు లేరనేది వాస్తవం. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, మనం నడుచుకొని పోతే వీధిన ఉండాలని. అది ఒక వాస్తవం అనే విషయాన్ని మనం గుర్తించాలి. స్లమ్స్లో ఏ విధంగా మనం వెళ్ళాలి, ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, దీన్ని కూడా అధ్యయనం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.